ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం హ్రీం హనుమతే నమః. ఓం శ్రీ లక్ష్మీనారసింహస్వామినే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, లక్ష్మీ నారసింహ, హనుమంతుడు, అలాగే చివరగా దుర్గాదేవి, ఈ ఐదుగురు దేవతల యొక్క అనుగ్రహము అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ, మనుషులందరికీ, జీవరాశులకి, ప్రకృతికి కూడా ఉండాలని ఆశిస్తూ దాదాపుగా ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి, ఏప్రిల్, మే 10వ తేదీ వరకు ఈ 74 రోజులు 77 రోజుల కాలము కూడా మన యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే కాంతి కిరణాలు చాలా నెగిటివ్గా ఈ ప్రకృతిని ఆడుకోబోతున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి ప్రతి గ్రహం యొక్క కాంతి ప్రసారము ముందుగా డైరెక్ట్గా మన మీద పడదు. అది మన భూగోళాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ ప్రకృతి, దాన్ని ముఖ్యంగా అది ఆకాశం ద్వారా కావచ్చు, నీటి ద్వారా, వాయువు ద్వారా, భూమి ద్వారా, అట్లాగే అగ్ని ద్వారా, ఈ ఐదింటి ద్వారా అది రంగరింపబడి ఆ లోపల మనం బతుకుతున్నాం. కాబట్టి మన మీద, మన ఆరోగ్యము, మనసు, బుద్ధి, మనకు జరిగేటటువంటి శుభాశుభ కార్యాలు, వీటి మీద వాటి యొక్క ప్రభావం అత్యంత కీలకంగా ఉండబోతోంది. కాబట్టి ఈ ఐదుగురు దేవతలని కూడా అష్టోత్తర రూపంగా కానీ, స్తోత్ర రూపకంగా కానీ, అట్లాగే ముఖ్యంగా ఏ గ్రహాల వలన మనకి ఈ యొక్క దుష్పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఇప్పటి వరకు చతుర్గ్రహ కూటమిగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో రాహుగ్రహంతో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ, సింహరాశిలో కేతువు, అట్లాగే ఈ 5 గ్రహాలని చూడబడుతున్నటువంటి గురుగ్రహము, ముఖ్యంగా ఈ 5 రాహువుకి అధిష్టానంగా ఉండేటటువంటి, అంటే రాహువు శనిగ్రహానికి ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి క్షేత్రము శనిది కాబట్టి. అంటే ఇక్కడ శనికి కూడా ఈ పంచగ్రహాలతో లింక్ అయి ఉంటుంది. అంటే దాదాపుగా ఒక చంద్రుడు మినహా అన్ని గ్రహాలు కూడా మనకి వాటి యొక్క కారకత్వాలు, అంటే ఒక్కొక్క దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అవి ఇచ్చేటటువంటి తీరుతెన్నులన్నీ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రాహు అనేటటువంటి ఛాయాగ్రహము మహా చెడ్డవాడు. అందులోనూ ఆయన శనింట్లో ఉండి, ఆ శని మహానుభావుడు ప్లస్ ఈ కుజుడు, 5 గ్రహాలు అదే రాశిలో కలిసి ఉండి ఎన్నో రాశుల వారికి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు, ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు కలగబోతున్నాయి అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నార్మల్గా మనం ఏదో మన జ్యోతిష్య శాస్త్ర రీత్యా, గోచార రీత్యా ఈ రాశికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకునేటటువంటి పద్ధతిలోనే ముఖ్యంగా 70 రోజులు అందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ, మరి ఈ కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాల యొక్క కలయిక ఎవరి పర్సనల్ జాతకం చక్రంలోనైనా సరే వాళ్ళు కలిసి ఉన్నా, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా, ఒకరిని ఒకరు చూసుకుంటున్నా, కుజరాశుల్లో రాహు ఉన్నా, కేతు ఉన్నా, అట్లాగే శని ఇంట్లో కుజుడున్నా, అంటే ఈ పాపగ్రహాలు ఎప్పుడైతే వారి యొక్క ఇళ్లల్లో కానీ, దృష్టిల పరంగా కానీ కలిసి యుతిరూపకంగా కానీ ఉంటే అవి ఇచ్చేటటువంటి పరిణామాలు మనం ఎదుర్కోలేం. ఒక్క దైవాన్ని అనుగ్రహించమని వేడుకోవడం తప్ప. కాబట్టి ఇది ప్రకృతితో పాటుగా భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జీవరాశుల్లో ముఖ్యంగా విద్యని, లేకపోతే వివాహమని, ఆరోగ్యమని, దాంపత్యమని, సంతానమని, అట్లాగే అనుకున్నటువంటి కార్యాలు నెరవేరటానికి, మరి ముఖ్యంగా కుజగ్రహము ఎన్నో రకాలైనటువంటి భూ సమస్యలని,
గృహ కట్టడ సమస్యలని, అట్లాగే అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలని, అట్లాగే కోప స్వభావాన్ని, ఆవేశతత్వాన్ని, విపరీతమైనటువంటి అగ్నితత్వాన్ని, అగ్నిపూరితమైనటువంటి ఎన్నో కళలు కుజుల్లో ఉన్నాయి. అట్లాగే సమస్త రుణబాధలకి కారకుడు కుజుడు. అనారోగ్యాలు, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఎన్నో అనారోగ్యాలు, వాటిల్లో ముఖ్యంగా రక్త సంబంధితమైనటువంటి అనారోగ్యాలు, అది ఏదైనా కానీ స్త్రీలకైనా పురుషుడికైనా. రాహు చూస్తే క్యాన్సర్స్ అనేటటువంటి మహమ్మారిని వృద్ధి చేసేటటువంటి గ్రహము రాహు. అట్లాగే కేతు అనేటటువంటి వాడు మనోవ్యాధుల్ని కలుగజేస్తాడు. ఆయన ఆత్మ మీద ఎక్కువగా ప్రభావితం చేస్తాడు. రాహువేమో మనసు మీద ప్రభావం చేస్తాడు, కుజుడు దేహం మీద ప్రభావితం చేస్తాడు. ఇక్కడ మనసు, శరీరము, ఆత్మ, అట్లాగే వీళ్ళ ముగ్గురు యొక్క కలయిక శని యొక్క క్షేత్రంలో ఉండటం వలన అవి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో పాటుగా ఒక పట్టాన విడదీయలేనటువంటి ముళ్ళు పడిపోతాయి. ఆ ముళ్ళు ఇప్పదీయాలంటే దైవాన్ని మనం స్మరించాలి. అట్లాగే ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ నుండి దాదాపుగా మార్చి వరకు మొత్తం కూడా, అంటే ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే రాహువుతో మరియు కేతువుతో చూడబడుతూ కుజరాహు కేతువుల వలన కలిగేటటువంటి కాలసర్ప యోగ దోషాన్ని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అట్లాగే పరిపూర్ణంగా 7 రాశులు మొత్తము కూడా, ఇది ఒక రకంగా చెప్పాలంటే కేతువు నుంచి రాహు మధ్యలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సవ్యకాల సర్పదోషం కాబట్టి కొంతవరకు గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మనందరం బయటపడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా దైవనామ స్మరణ వలన కానీ, మనం చేసేటటువంటి పూజాధికాల వలన కానీ. మరి ఎవరి జాతకాలలో ప్రత్యేకించి ఎవరి ఇండివిజువల్గా వారి జాతకాలు ఉంటాయి. వారి జాతకాలలో వివాహం అయ్యి ఓ పట్టాన దంపతులు ఇద్దరూ కూడా కొట్టుకోనటువంటి రోజంటూ ఉండదు. మాట పెంచుకుపోవటం, ఒక్కొక్కసారి రక్తస్రావాలు కూడా అయ్యేంతటి కోపావేశాలను ప్రదర్శించుకోవటము, అఘాయిత్యాలు చేసుకోవటము, ప్రమాదాలు జరగటము, విపరీతమైనటువంటి కోపావేశాలతో ఎవరి మీద పడితే వారి మీద లేనిపోని అభాండాలతో కూడినటువంటి వాగ్వాదాలు, మూర్ఖత్వము చూపించటాలు, అట్లాగే ఆత్మహత్యా ప్రయత్నాలు, ఎన్నో భూ వివాద సమస్యల్లో ఇరుక్కోవటము, రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన వారితో విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలగటము, మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఎన్నో అవమానకరమైనటువంటి అనుమానాన్ని కలిగించేటటువంటి సమస్యల్లో ఇరుక్కోవటము, అవసరం లేనటువంటి, అంటే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేనిపోనటువంటి దుర్వ్యసనాలకి వాళ్ళందరూ కూడా కొంతమంది వారి జాతకంలో కనుక ఈ యొక్క సిస్టమ్ నడిచిన, ఈ గ్రహాలు ఎక్కడైనా నెగిటివ్గా వారి జాతకాల్లో ఉన్నా చదువుకునే వాళ్ళు చదువు భంగం కలుగుతుంది, వివాహమైన వాళ్ళకి విడాకులయ్యే అవకాశాలు ఉంటాయి, సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి గర్భస్రావ దోషాలు జాతకంలో ఉన్నట్లయితే అవి ఇప్పుడు కలిగడానికి అవకాశం ఉంటుంది. విపరీతంగా ఊరికినే బండ్ల మీద నుంచి పడటము, కార్లకి యాక్సిడెంట్లు అవ్వటము, కార్లలో ఉన్నటువంటి బస్సుల్లో కానీ రైళ్లల్లో కానీ, మరి వాయుతత్వపు రాశి కాబట్టి విమానాలకి సంబంధించినటువంటి వాయు సంబంధిత ప్రమాదాలు కానీ, అంటే ఇవన్నీ చెబుతున్నందుకు దయచేసి ఎవరూ కూడా అపార్థం చేసుకోకండి. ఇవన్నీ శాస్త్రం మనకి చెప్తున్నది. సర్పదోషం అనేటటువంటి అనంతకాల యోగ దోషం అనేది ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో మనము బతుకుతున్నాం, మనకంటూ ఒక స్పెషల్ జాతకం ఉంటుంది. ఆ జాతకంలో ఎక్కడైతే కుజరాహు కేతువులు శని యొక్క సంబంధాలు కఠినంగా ఇబ్బందికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అవి మన ముందు ప్రదర్శితమయ్యి తట్టుకోలేనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్యాల మీద పడతాయి. అనారోగ్య సమస్యలు క్రిమికీటకాదుల వల్ల కానీ, సూక్ష్మక్రిముల వల్ల కానీ, వాయువులో
వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి విషపూరిత కెమికల్స్ రియాక్టర్స్ పేలిపోయి వాటి నుంచి కానీ అగ్నిపూరితమైనటువంటి, లేకపోతే దొంగల భయం ఎక్కువ అవటం, దొంగతనాలు జరగటం, చంపుకోవడాలు ఎక్కువ అవటము, కొట్లాట్లు ఎక్కువ అవటం, గొడవలు ఎక్కువ అవటం, అట్లాగే రుణబాధల వలన ఆత్మహత్యలు చేసుకోవటం, వ్యవసాయదారులు అంటే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ జాతకాలలో ఎక్కడైనా తేడా ఉంటే పూర్తిగా ఆ రుణం అనేటటువంటిది వీళ్ళని లేకుండా చేసేటటువంటి ప్రయోగాత్మకమైన పరిస్థితులు. అట్లాగే కొంతమంది ఎదుగుతున్నా, కొంతమంది వ్యాపారంలో వృద్ధిలోకి వస్తున్నా, లేకపోతే కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే వాళ్ళ భూమి కానీ వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు కానీ వీళ్ళకి వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల చేతబళ్ళు కానీ రకరకాల సమస్యలు సృష్టించేటటువంటి విషప్రయోగ పూజలకి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండేవాళ్ళు, అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే నదుల్లో కానీ లేకపోతే వ్యవసాయ భూముల్లో కానీ ముఖ్యంగా విషసర్పాల యొక్క బాధ ఎక్కువై మరి కూలీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గమనిస్తూ ఉండండి. సర్పబాధలు అధికంగా అవటము, ఎన్నో రకాలైనటువంటి విష క్రిమి కీటకాదుల వలన కూడా పంటలు నాశనం అవ్వటము, లేకపోతే ఇళ్లల్లోకి అవి వచ్చి మనుషుల్ని కుట్టడము, అంటే తేనెటీగలు కావచ్చు ఇలాంటివి. కాబట్టి పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ కొన్ని పట్టణాల్లో కానీ తేనె తొట్టెలు కానీ లేకపోతే ఏదైనా చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి ఉండటం మంచిది. లేకపోతే ఈ విష తేళ్ళు అట్లాగే ఎన్నో రకాల సర్పాలు వీటి వలన సమస్యలు, కుక్కలు ముఖ్యంగా రోడ్ల మీద కుక్కలు స్వైర విహారం చేస్తూ వాటికి మంచి చెడు తారతమ్యం ఉండదు, తనామన అని తారతమ్యం ఉండదు, ఉన్నట్టుండి వాటిల్లో కలిగి అంటే కుజరాహుల యొక్క కేతు యొక్క సంబంధంలో ఈ యొక్క శని ఇంట్లో ఉన్నాయి కాబట్టి కుక్కల వలన కూడా అవి కూడా విషపు జంతువులు, ర్యాబిస్ అనే వ్యాధి ప్రబలటం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు ఆటంకాలు మన ముందు పొంచి ఉన్నాయని అందరూ గమనించండి. దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. వచ్చే నెగిటివ్ని పాజిటివ్ చేయడానికి మన వంతు కృషి మనము దైవారాధనల ద్వారా కానీ అభిషేకాదులు, పూజలు, హోమాదులు, జపతపాదులు, అట్లాగే పండితుల్ని గౌరవించటము, ఇట్లా ఏదో రకంగా మన యొక్క కర్మల్ని అంటే మనకు ఉన్నటువంటి మనం పూర్వజన్మల్లో తెచ్చుకున్నటువంటి కర్మల్లో సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి అంటే ముందొచ్చే ఆగామి కర్మలు వీటిల్ని అనుభవింపజేయటంలో ఈ గ్రహాలు సుప్రసిద్ధులు. దాంట్లో శని మహానుభావుడు ఆయన మీనరాశిలో ఉండటము, దానికి అనుసంధానకర్తగా రాహుతో ఈ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 23న రావటము, ఫిబ్రవరి 28 వరకు కూడా 5 గ్రహాలు అక్కడే ఉంటాయి. ఆ తర్వాత మార్చిలో ముందు నిదానంగా శుక్రుడు వెళ్ళిపోతాడు, చతుర్గ్రహ కూటమి అవుతుంది. తర్వాత రవి వెళ్ళిపోతాడు మార్చి 14న, కాబట్టి 3 గ్రహాలు ఉంటాయి. తర్వాత బుధుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుజుడు రాహు మాత్రము ఏప్రిల్ 3వ తేదీ వరకు కుజుడు అక్కడే ఉంటాడు. దాదాపుగా ఏప్రిల్ 3 నుంచి ఈ కుజుడు మే 10వ తారీఖు వరకు కూడా శనిగ్రహంతో కలిసి ఉంటాడు. అసలైనటువంటి జల సంబంధిత సమస్యలు అంటే సునామీలు కావచ్చు, సముద్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్, లేకపోతే చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి జంతు కళేబారాలకి సంబంధించినటువంటి ఎన్నో విష క్రిమి కీటకాదుల వలన వచ్చేటటువంటి జల సంబంధిత రోగాలు కావచ్చు, లేకపోతే జల ప్రమాదాలు కావచ్చు, లోపల నీళ్ళల్లో ఉన్నటువంటి ఎన్నో కొండలు అంటే అగ్ని జ్వాలలు పేలిపోవటము, సునామీలు రావటము, ఇలాంటివి కూడా జరగటానికి అవకాశాలు ఉంటాయి. కుజశనుల యొక్క సంబంధం అంత మంచిది కాదు. అప్పుల బాధల వలన ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పోలీస్ స్టేషన్లు లేకపోతే జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, లేకపోతే కొన్ని అఘాయిత్యాలు స్త్రీల మీద చేయటం ద్వారా కానీ, వ్యాపారాదుల్లో ఎంతోమంది బయటపడటం ద్వారా అంటే ఎంతోమంది మోసం చేసిన వారి మీద కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి ఎఫ్ఐఆర్ కేసులు నమోదవటము. అంటే మన యొక్క భూ వ్యవస్థలో మనం అనుభవించేటటువంటి ఎన్నో ఈవెంట్స్ నెగిటివ్గా ఉన్నటువంటివన్నీ కూడా ఎంతోమందికి వారి జాతక చక్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దశాంతరదశలు కనుక యాక్టివేట్ అయితే చెడువి అవన్నీ కూడా వీళ్ళకి యాక్టివేట్ అయ్యి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కుజ శనుల యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే లక్ష్మీ నారసింహస్వామి వారు మరియు హనుమంతుల వారు వీళ్ళిద్దరిని ఆరాధించాలి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి కూడా మే 10వ తారీఖు వరకు వీళ్ళిద్దరిని ఆరాధించాలి.
అట్లాగే మనకి ఫిబ్రవరి అంటే మార్చి 2వ తారీఖు 1వ తారీఖు 2వ తారీఖు నుంచి కూడా ఏప్రిల్ 3-4 తారీఖుల వరకు సుబ్రహ్మణ్య ఆరాధన, మహాగణపతి ఆరాధన. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి కేతువు సింహరాశిలో ఉంటూ ఇప్పటి వరకు మార్చి 28 వరకు కూడా శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. తన యొక్క సొంత నక్షత్రంలోకి మార్చి 29న ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ రాహు శతభిష నక్షత్రంలో ఉన్నాడు. మరి కుజుడు శతభిష నక్షత్రంలో రాహుతో కంజక్ట్ అవటం, ఈ కేతువు సొంత నక్షత్రంలోకి రావటం, ఈ యొక్క కలయిక విపరీతమైనటువంటి అవయోగాల్ని కలుగజేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి జన్మ జాతకంలోనైనా సరే కుజదోషాలు ఉన్నా, అంటే కుజుడు 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్న, కుజుడు శనితో కలిసి ఉన్న, శని చేత చూడబడుతున్న, కుజరాహుల సంబంధం ఉన్న, అట్లాగే కుజకేతువుల యొక్క సంబంధం ఉన్న, రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా మీ వంతుగా సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యము ఎరుపు అక్షతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తర పూజ చేసుకోండి. అప్పులు తీరాలంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవండి. ఆఫ్టర్ ఏప్రిల్ 3 తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ప్రీతి కోసము రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని, అట్లాగే శనికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి, కుజశనుల యొక్క దోషాన్ని పోవడానికి హనుమాన్ చాలీసా పారాయణ, ఇట్లా ఎన్నో రకాలుగా. ఒకవేళ మీకు అర్థం కాలేదు, జాతకరీత్యా ఏమన్నా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మా పీఠానికి నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఎప్పుడూ కూడా ఒక గురువుతో మాట్లాడేటప్పుడు ముందుగా మెసేజ్ చేయటము, ఆ మెసేజ్ చేసినప్పుడు అవకాశం ఉంటే గురువు మీకు ఫోన్ చేస్తారు, లేదా మీరు ఫోన్ చేసినప్పుడు గురువుని డైరెక్ట్గా చూసి మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఈ బుధరాహుల యొక్క సమ్మేళనం వలన ఎన్నో, అంటే ఇక్కడ విశేషం ఏంటంటే గురువుకి రాహుకి సంబంధం ఉండటం వలన, గురుచండాలత్వ దోషం వలన ఎంతోమంది గురువుల్లో కూడా కొంతమంది దోషపూయుక్తమైనటువంటి చర్యలు చేస్తున్నట్టుగా మనకి ప్రపంచంలో తెలుస్తోంది. కాబట్టి ఎవరైనా మీ జాతక చక్రాన్ని అన్వేషించుకోవాలి, చూపించుకోవాలనుకున్నా, ఏదైనా పూజలు పునస్కారాలకి మీరు ఏదైనా దక్షిణని సమర్పించాలన్నా డైరెక్ట్గా ఒక వీడియో కాల్లో ఆ గురువు, మీరు ఏదైతే టీవీల్లో ఈ యొక్క మీడియా వ్యవస్థలో చూస్తారో ఆ గురువుని చూసి అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. అట్లాగే ఏదైనా సరే డైరెక్ట్గా దగ్గరగా ఉన్న వాళ్ళైతే గురువుని డైరెక్ట్గా ముఖే సరస్వతి, ఎప్పుడూ కూడా గురువుతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలి, లేదా ఫోన్లోనైనా సరే వీడియో కాల్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి, గురువు ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడండి. అప్పుడు మాత్రమే గ్రహాలు చక్కగా మీకు మా చేత పలికిస్తాయి, మీకు ఏది కావాలో ఆ పరిష్కారాలు చూపిస్తాయి. జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే, గురువుని నమ్మాల్సిందే. దానికి తగ్గట్టుగా గురువు చెప్పిన పరిష్కారాలని మీకున్నంతలో మీరు అవలంబిస్తూ, మీరు చేయాల్సిన కొన్ని ధర్మాలు మీకుంటే పూజలు, స్తోత్రాలు, అట్లాగే మంత్రప్రయోగం అనేటటువంటిది, అది పూజకి జపాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా, పెద్ద పెద్ద అభిషేకాలు చేయాలన్నా అది మంత్రబలం ఉన్నటువంటి కొంతమంది గురువులకే చెల్లుతుంది. గురువు అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ మంత్రబలం లేకపోతే ఆ పూజలు ఫలించవు. కాబట్టి ఆ యొక్క మంత్రబలం ఉన్నటువంటి గురువుని మీరు ఎంచుకొని జాగ్రత్తగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ హరింపజేసుకునేటటువంటి మంచి శుభదినంగా భావించండి. అంటే మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే మనల్ని మనం రక్షించుకునే చర్యగా ఇది భావించి, మరి మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి నిత్య సంకల్పం 70 రోజులు, మార్చి 2వ తేదీ నుంచి కూడా మే 10వ తేదీ వరకు కూడా దాదాపుగా 70 రోజుల కాలము ప్రత్యేకించి నిత్యము కూడా నేను గణపతి అధర్వణ సూక్తము, సర్ప సూక్తము, మన్యు సూక్తము, ఈ 3 యొక్క సూక్తాలని కూడా, దుర్గా సూక్తము, ఈ 4 సూక్తాలని ప్రత్యేకించి జపపరంగా చేస్తూ కుజుడికి, రాహుకి, కేతువుకి, శనికి, అంటే శని దోషాలు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కుజదోషాలు జాతకరీత్యా ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశుల వారి కానివ్వండి, తప్పకుండా వారి యొక్క శ్రేయస్సు కోసము, వారి వివాహము, సంతాన యోగం కోసము, ఉన్నతమైనటువంటి విద్యల కోసము, ప్రమాద నివారణ కోసము, రుణబాధలు నివృత్తి చేసుకోవడం కోసము, అట్లాగే అన్నదమ్ముల మధ్య కానీ, కోర్టు సమస్యలు కానీ, భూపరమైనటువంటి సమస్యలున్నా వాటన్నిటికీ కూడా ఈ 4 గ్రహాలకి 70 రోజులు చాలా నిశ్చల భక్తితో ప్రశాంతంగా వాటికి తగ్గ జపాన్ని, వేదమంత్రంతో జపాన్ని ఆచరిస్తూ
ప్రతినిత్యము కూడా ఈ గ్రహాలకి అనుసంధానంగా ఇందాక చెప్పినటువంటి గణపతి, సుబ్రహ్మణ్య, దుర్గా, హనుమంతుడు వీరి యొక్క సూక్తాలని చక్కగా పఠిస్తూ ఆ యొక్క రక్షని అంటే దాదాపుగా ఈ 70 రోజుల్లో రెండు సార్లు, ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాశుపత హోమము, ఒకసారి పవన సూక్తము, హనుమంతుడి యొక్క మన్య సూక్త హోమము జరుగుతుంది. విశేషంగా ఆ రక్షని, చేతికి కట్టుకునే రక్షని, ఆ ప్రతిమల్ని, అట్లాగే ఆ యొక్క హోమ భస్మాన్ని మీకు అందజేయగలిగినటువంటి బాధ్యత నేనే తీసుకుంటాను. అట్లాగే ప్రత్యేకించి కేతువు ఈ కేతు దశలు కానీ ఏదైనా కేతువుకి సంబంధించిన మతిస్థిమితం లేక బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న కొంతమందికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మానసిక వేదనలు, చిత్త చాంచల్య బుద్ధితో ఉంటారు. మనసు రకరకాలుగా ఉండేటటువంటి వాళ్ళు, భూత ప్రేత పిశాచ బాధలు అనుభవించేటటువంటి వారు, వీరి కోసము ప్రత్యేకించి పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల యొక్క దర్శనాన్ని ఏప్రిల్లో ఏదో సమయంలో చూసుకొని ఆ యొక్క గ్రహాలు లింక్ అయ్యేటటువంటి స్థితిని బట్టి నేను వెళ్ళి అక్కడ పూజలు చేయించి ఒక 3 రోజులు దానికి సంబంధించినటువంటి భస్మాన్ని, రక్షని కూడా, అంటే మీకు ఇచ్చే రక్షల్ని స్వామివారి దగ్గర తగిలించి అవి మీకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. కాబట్టి ఈ యొక్క జపాలు, అట్లాగే గ్రహ జపాలు, శాంతి, దైవ దర్శనము, ముఖ్యంగా హోమము, స్వామివారికి సుబ్రహ్మణ్య హోమము, అట్లాగే హనుమంతుడి హోమము, ఈ యొక్క హోమాలకి సంబంధించి ఎవరైనా పర్సనల్గా వ్యక్తిత్వ జాతక పర్యవేక్షణకి మీకు అనుకూలమైతే, అభీష్టంగా ఉంటే, నమ్ముకుంటే తప్పకుండా మీరు శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క సమస్యని తెలియచేసి చక్కగా గోత్రనామాదులు ఇచ్చి మరి ఈ విధమైనటువంటి పూజల్లో పాల్గొన్నట్లయితే దానికి తగ్గ ఫలితాన్ని ఆ యొక్క స్వామివారులు మీకు ఇస్తారని నమ్ముకుంటూ, ముఖ్యంగా మేషాది 12 రాశులు అంటే మీనరాశి పర్యంతము కొన్ని రాశుల వారికి ఏ రకమైనటువంటి సమస్యలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఓం గం గణపతయే నమః. సింహరాశి వారు ఫిబ్రవరి 23 నుంచి మే 10వ తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అష్టమ శని ప్రాబల్యము ఎన్నో మృత్యుదోషాలను వీళ్ళకి పరిచయం చేస్తోంది. ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య వియోగాలు, కోర్టు కేసులు, అవసరమైతే కొంతమందికి జన్మజాతకంలో నెగిటివ్గా ఉన్నట్లయితే కనుక శని ప్రభావము, ఉద్యోగరీత్యా కొన్ని ఫ్రాడ్లు జరిగి తీసుకెళ్ళి వారిని ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, వృత్తిలో ఏదో దోషం చేశారని చెప్పి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. అవి ఇంకా రజను అందుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సింహరాశి వారికి రాహుకేతువుల ప్రాబల్యము కొన్ని నెలల బట్టి సర్పదోషాన్ని ప్రతిబింబిస్తుంటే, దానికి తోడు అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా ఒక్కొక్క గ్రహము వచ్చి సప్తమంలో చేరినాయి. 5 గ్రహాలు పంచగ్రహ కూటమి. సప్తమంలో 5 గ్రహాలు. రవి ప్రతికూల భావాలను ఇస్తాడు, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాడు. ఎవరితో కలిసి? రాహుతో కలిసి ఉన్నాడు. శిరో సంబంధిత బాధలు, ఉదర సంబంధితమైనటువంటి బాధలు, గవర్నమెంట్ ఉద్యోగాల ద్వారా, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరన్నా ఉన్నా, వారితో ఎవరైనా సరే పార్ట్నర్షిప్ చేస్తున్న వారికి సంబంధించిన ఉద్యోగాదులు ఎవరన్నా ఉన్నా, పొలిటీషియన్స్కి కానీ విపరీతమైనటువంటి ప్రతిబంధకాలు, ప్రతికూలతలు అన్నీ కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. సంఘంలో వారికి ఉన్న గౌరవ మర్యాదలు క్షీణించటం, అవమానింపబడటం, అట్లాగే తండ్రి గారి ఆరోగ్యం క్షీణించటం, సింహరాశి వారికి హాస్పిటలైజేషన్ అవటం, లేకపోతే ఒక్కోసారి ప్రమాదాలు జరగటం. ఈ 2 నెలల కాలంలో ఈ కుజశనుల ప్రభావము, కుజరాహుల యొక్క ప్రభావము మంచిది కాదు. విద్యార్థులు, చదువుకునేటటువంటి విద్యార్థులకి ఆకస్మికంగా విద్యలో ఆటంకం కలుగుతుంది. అవసరం లేనటువంటి దుర్వ్యసనాలకి వీళ్ళు కొంతమంది జాతకంలో వారికి గనక అనుకూలంగా లేకపోతే, దశలు అంతర్దశలు కానీ గ్రహజాతకం కానీ అనుకూలంగా లేకపోతే అవి ఈ సమయంలో సింహరాశి వాళ్ళని బాగా పీడిస్తాయి, బాధ పెడతాయి. వారిని విద్యలో ఉన్నట్టుండి ఆటంకం, చదువుకునే వాళ్ళు విద్యలో ఆటంకం, ఉన్నతమైనటువంటి చదువులు చదువుదాం అనుకున్న వాళ్ళు కూడా ఇష్టం లేకుండా ప్రవర్తించటం, దుర్వ్యసనాలకి పాలవడం. అట్లాగే ఆర్థికంగా వీరు సంఘంలో ఏదో రకంగా సహాయం చేయటం ద్వారా మోసపోవచ్చు,
లేకపోతే ఉద్యోగంలో పెట్టుబడి పెట్టి మోసం పోవచ్చు, లేదా బంధుమిత్రాదులకి ఆర్థిక సహాయ సహకారాలు చేద్దామని ఇచ్చి కూడా మోసపోవచ్చు. అది పెళ్లిళ్ళకి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వ్యవసాయానికి కావచ్చు, లేకపోతే వారి యొక్క పిల్లాడి చదువు గురించనో అమ్మాయి యొక్క చదువు గురించనో విదేశాలకు సంబంధించి వీరేదో లక్షలు ఇచ్చేసి అది కాస్త పుష్పటా కావచ్చు. ఆ సమస్యలు తట్టుకోలేక వీరింట్లో వీరి తల్లిగారు మదన వేదన ఎక్కువ పడి ఆవిడికి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఆవిడికి ఏదైనా సమస్య ప్రతిబంధకంగా ఉండొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటము, ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వాళ్ళు కాస్త ఉన్నట్టుండి మొన్నటిదాకా ఒక రకమైన సమస్య అయితే ఇప్పుడు డైరెక్ట్గా విడిపోయే సమస్య. ఈ సింహరాశి వారు ఎవరికైనా భార్యాభర్తలు ఎవరైనా సరే వేరే వాళ్ళతో మాట్లాడినా, వేరే వారికి సహకరించినా, ఉద్యోగంలో వీరి మధ్య సఖ్యత ఎక్కువ ఉన్నా తట్టుకోలేక ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకోవటం, అవమానింపబడటము, చేదరించుకోవటము, వెంటనే డెసిషన్స్ తీసుకొని విడిపోవటము, కోర్టు కేసుల్లో ఫైల్ చేయటం, ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, ఇవన్నీ అవసరం లేని తలకాయ నిప్పులనే తెచ్చుకుంటారు సింహరాశి వారు. పంచగ్రహ కూటమి అంత చెడ్డది, కాలసర్పయోగ దోషం నడుస్తోంది అది చెడ్డది, అష్టమ శని ప్రాబల్యం దోషం. మరి లాభంలో గురుడు ఉన్నాడు కదా అంటే ఆయన చూడడం వలన కొంతవరకు మూమెంట్స్ ఉంటాయి. చేసేటటువంటి వివాహ ప్రయత్నాలలో కొంతవరకు ముందుకు తీసుకువెళ్తాయి, కానీ అక్కడ ఉన్న గ్రహాలు రాహుతో కలిసి ఉండి తొందరగా చేయలేవు. ఎందుకంటే గురుడు కూడా రాహు గురువుని చూస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క ట్రాప్లోకి వెళ్ళిపోతాడు. గురుడు కూడా వస్తే సంబంధాలు అవుతాయి, లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళ కష్టం మీద ఇంట్లో వాళ్ళని ఒప్పించడం, బంధువులతో మాట్లాడటం, సహకారం తీసుకోవటం, ఫ్రెండ్స్ యొక్క సహకారం తీసుకోవటము, వివాహ ప్రయత్నాలు చేయటం, అవసరమైతే వేరే తెలియకుండా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకోవటం, దాని ద్వారా కుటుంబాల మధ్య శత్రుత్వాలు పెరిగిపోవటం, ఒకరి మీద ఒకరు అభాండాలు వేయటం, మీ అమ్మాయి మంచిది కాదు మీ అబ్బాయి మంచిది కాదంటాం. ఇట్లా అందరికీ జరుగుతాయని కాదు, సింహరాశి వారికి ఒక్కొక్కరికి ఇప్పుడు ఒక వివాహ వ్యవస్థలో ప్రతిబంధకం అంటే కొన్ని లక్షలు ఉంటాయి కారణాలు. అవన్నీ చెప్పుకుంటూ పోతే వినేవాళ్ళకి బాగుండదు. మనకి ఆ వార్తల్లో చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇన్ని సమస్యలు ఉన్నాయా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి విడిపోవటానికి అని. కాబట్టి వివాహం ప్రతిబంధకం కలగడానికి అప్పటిదాకా ముందుకు వస్తారు మాట్లాడి, ఉన్నటువంటి ప్రతిబంధకం మేము పెళ్లి చేసుకోండి. కారణాలు 100 ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి బుధగ్రహం వలన వ్యాపారంలో కొన్ని మోసపూరితమైనటువంటి చర్యల వలన, అది ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ బంధువులు కావచ్చు, నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది, పరిపూర్ణంగా దెబ్బతినే అవకాశం. తండ్రి గారితో మాట్లాడే యోగం పోవచ్చు, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య పడనటువంటి సిచ్యువేషన్ ఈ 2 నెలల కాలంలో వస్తుంది. పొలిటీషియన్స్కి అయితే కొంతమంది మరి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, అనారోగ్య రీత్యా హాస్పిటలైజేషన్స్, లేకపోతే ఉన్నటువంటి ప్రమాదాలు జరగటం, ఇట్లా ఎన్నో రకాలుగా సమస్యలు కలిగే అవకాశం ఉంటాయి. లా చదివేవాళ్ళు, లేకపోతే డిగ్రీ తీసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే లాయర్ వృత్తి చేపట్టేటటువంటి వాళ్ళు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగ సంస్థలు కావచ్చు, లేకపోతే ఈ వస్త్రాలయాలు కావచ్చు, లేకపోతే ఈ మనకి బంగారం కాకుండా నకిలీ వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ అని, 10 గ్రామ్ గోల్డ్ అని. ఆ యొక్క విషయాలలో భాగస్వాముల మధ్య గొడవలు రావడం, వాటిల్లో లేకపోతే అవి చూపించి అవతల వాళ్ళకి అమ్మి ఆ విషయాల్లో కొంతమంది జ్యువెలరీ వాళ్ళు మోసపూరితమైన చర్యలు చేశారని వాళ్ళ మీద ఆ షాపులు కూడా క్లోజ్ చేయటం, పెద్ద షాపులు వాళ్ళు. ఇట్లా ఎన్నో రకాలుగా భార్యాభర్తల మధ్య కావచ్చు, వ్యాపారస్తుల మధ్య కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల పరంగా కావచ్చు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటం కావచ్చు. అయితే షేర్స్ కానీ లేకపోతే చిట్ ఫండ్స్లో కానీ డబ్బులు రావాల్సి ఉంటే చక్కగా అవి వచ్చి కొంతవరకు సంతానపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బు కాస్త ఉపయోగానికి డబ్బులు వచ్చి వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. అక్కడే జాగ్రత్త పడండి. గురుడు అనుకూలంగా ఉన్నాడు సింహరాశి వారికి, కానీ జన్మరాశిలో ఉన్నటువంటి కేతు సొంత నక్షత్రంలోకి వచ్చి ఇంకా ఇబ్బంది పెడతాడు రవిని బట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదిత్య హృదయాన్ని తప్పకుండా రోజుకు ఒకసారి 2 నెలలు పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం ఆదిత్య హృదయం చదవండి.
లేదా ఓం హ్రీం సూర్యాయ నమః అనే నామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండండి. ఆత్మవిశ్వాసం దెబ్బ తగలకుండా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పడిపోకుండా ఉంటుంది. వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపార లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి హోమం. ఎందుకంటే వ్యాపారస్తులకి ఎన్నో నరఘోషలు, ఈతి బాధలు ఉంటాయి, వ్యాపారంలో వాస్తు దోషాలు ఉంటాయి. అవి పోవటానికి లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ నరసింహస్వామి హోమం 2 చేయించుకోండి. అదే పీఠంలో మేము ఈ 2 నెలలు కూడా, ఈ 70 రోజులు నా పర్యవేక్షణలో నా చేత ప్రత్యేకించి నేనే చేస్తాను. ఈ 70 రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, హనుమంతుల వారికి సర్ప సూక్తము, గణపతి సూక్తము, మంజు సూక్తము, దుర్గా సూక్తము, ఈ 4 సూక్తాలు చేయటం ద్వారా, ఆ 4 గ్రహాలకి జపతపాదులు చేయటం ద్వారా, హోమాలు 2 సార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమము, అట్లాగే హనుమంతుడి పవన సూక్త హోమము, ఇలా హోమాలు చేయడం ద్వారా ఆ యొక్క భస్మాన్ని, ఆ యొక్క రక్షని మీరు గనక తీసుకున్నట్లయితే, దాని వలన ఇప్పుడు నలిగిపోయినటువంటి వాళ్ళు, ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఆ యొక్క దేవతా రక్ష మిమ్మల్ని సదా కాపాడుతుంది. ఏదైనా జాగ్రత్తగా ఉండండి. హనుమంతుడిని పట్టుకోండి. అష్టమ శని దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి, శనికి సంబంధించినటువంటి దోషాలు, లేకపోతే ఈ 5 గ్రహాలకి కూడా కాస్త ఆవుకి నానబెట్టి తినిపించండి. ఆ దోషాలు కాస్త వరకు మీకు తగ్గుతాయి. నవగ్రహాలయంలో కంపల్సరీ రోజు ప్రదక్షిణాలు చేయండి 70 రోజులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 40 రోజులు అభిషేకం చేయండి. ఫస్ట్ హాఫ్లో ఏప్రిల్ 3-4 తేదీ నుండి హనుమంతుల వారికి పూజలు చేయించండి. దానివలన చాలా 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 మేలు జరుగుతుంది సింహరాశి వారికి. లేకపోతే వీరిని బయటపడేయటం ఎవరి వల్ల కాదు. గ్రహాలైతే కనుక వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓం సం శరవణ భవాయ నమః.